పరమశివ, నేడు తమరికి అకస్మాత్తుగా రాత్రివేళ గగన విహారం చేయాలని ఇచ్చగలిగిందేమిటి? ఓం నమః శివాయ. స్వామి, ఈ కరుణార్త స్వరం ఏ దుఃఖితురాలిది? నేడు నువ్వు ప్రశ్నపై ప్రశ్నని అడుగుతూనే ఉన్నావు దేవి. ఇక మా సమాధానానికై ప్రతీక్షించలేవా? ముందుగా నీ మొదటి ప్రశ్నకి సమాధానం విను. సరే స్వామి, నేడు తమరికి అకస్మాత్తుగా రాత్రివేళ గగన విహారం చేయాలనే ఇచ్చ ఎలా కలిగింది? నీ ఇచ్ఛాపూర్తి కొరకే. నా ఇచ్ఛాపూర్తిగా? అవును, నువ్వేగా పలుమార్లు అంటూ ఉంటావు, కైలాసంలోనే కూర్చోవడంతో నీకు ఎంతో విసుగు కలుగుతుందని. అంటావా అనవా? అంటాను, కానీ రాత్రివేళ గగన విహారం చేద్దామని నేను ఎప్పుడూ అనలేదు. నేడు రాత్రివేళ గగన విహారం చేయడానికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. ఏమిటా ప్రత్యేక ఉద్దేశం? ఈ కరుణార్ద్ర నారీశ్వరం వింటున్నావు కదా? వింటున్నాను స్వామి. అందుకనే తమర్ని ఈ విషయమే అడిగాను కదా, ఎవరి దుఃఖితురాలని? తారామండలంలో ఉండేటటువంటి బుధగ్రహం తల్లి అయిన తార. ఏమిటామె దుఃఖము? ఆమె పలుమార్లు విలపిస్తూ తమర్ని ఎందుకు పిలుస్తోంది? ఆమె హృదయవేదనకి కారణం ఒక పాపం. అది నిరంతరం ఆమె మనసులో ఒక కంటకంలా గుచ్చుకుంటూ ఉంటుంది. ఏం పాపం చేసింది ఈమె? అదైతే నీకు కొద్ది సమయం తర్వాత స్వయంగా తెలియగలదు. ఈ సమయాన తార తారామండలంలో ఉంటూ ఒక సాధ్విలా జీవితాన్ని గడుపుతూ ఉంది. స్వామి, స్వామి, అకస్మాత్తుగా తమ మస్తకంపై చంద్రదేవుడు అదృశ్యుడయ్యాడే? సమాధానం ఇయ్యండి. చంద్రదేవుడు ముందెప్పుడూ ఇలా చేయలేదు. నేడతనికి ఏమైంది? అదంతా ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నావా? అదే నువ్వు నీ దివ్యదృష్టిని ప్రయోగిస్తే అప్పుడు నీకే అంతా తెలియగలదు. తార పాపంలో అపరాధి చంద్రుడేనని. తార చేసిన పాపంలో అపరాధి చంద్రదేవుడా? అవును, మా కోపానికి భయపడి చంద్రదేవుడిక్కడి నుంచి అదృశ్యుడయ్యి చంద్రబింబంలో దాగి ఉన్నాడు. చంద్రశేఖర శివులు ఇప్పుడు చంద్రుడు లేకనే ఉంటారా? లేదు, చంద్రదేవుడు మా మస్తకం నుండి అధిక సమయం దూరంగా ఉండలేడు. అతను తన స్థానానికి తిరిగి రావడానికి వివసుడు అవ్వవలసిందే. అకస్మాత్తుగా ఏమైంది స్వామి? తమరు పరమశివుల శిరస్సుని విడిచి ఇక్కడికెందుకొచ్చారు? నాకు పరమశివుల కోపం గురించి భయం వేసింది రోహిణి. భయమా? ఎందుకు భయం? తమరేం చేశారు స్వామి? ఇది నేను నీకు ఇప్పుడు చెప్పలేను. ఈ సమయాన అయితే నాకు నీ తోడు ఎంతో అవసరం. నేను ఎప్పుడెప్పుడు తమరిని స్మరించినా తమరు పరమశివుల మస్తకాన్ని విడిచి నా వద్దకు ఎప్పుడూ రాలేదు. నేను ఒంటరిగానే మీ వియోగంలో తప్పిస్తూ ఉన్నాను. మరి నేడు అకస్మాత్తుగా జరగరానిది ఏం జరిగింది స్వామి? నాకు చెప్పండి స్వామి. చెబుతాను రోహిణి, నీకు అంతా చెబుతాను. కానీ ఇప్పుడు మాత్రం నీవు నన్నేమీ ప్రశ్నించకు. శాంతంగా ఉండు రోహిణి, శాంతంగా ఉండు. ఏమీ ప్రశ్నించకు, ఏమీ ప్రశ్నించవద్దు రోహిణి. మాతా, నీ ఈ కరుణార్ద్ర స్వరం నా గుండెల్ని పిండి వేస్తోంది. నీ దుఃఖానికి కారణం ఏమిటి మాతా? పుత్ర బుధ. అవును మాతా, నాకు చెప్పు. నీ ఈ దుఃఖాన్ని దూరం చేయటానికి నేను ఏం చేయాలి? చెప్పు మాతా, నీ ఈ వేదనకి కారణం ఏమిటి? నేను నీ కన్నీటిని చూడలేను మాతా. నువ్వు చెప్పి తీరాలి, అన్నీ వివరంగా చెప్పి తీరాలి. ఈ వేదనని నన్నే అనుభవించని పుత్ర. నేను క్షమించరాని అపరాధం చేశాను.
దాని పరిణామం నేనే అనుభవించాలి. నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. చెప్పు మాత, అంతటి ఘోర పాపం ఏం చేశావు? నువ్వు ఈ రహస్యాన్ని నీ పుత్రుని వద్ద కూడా దాచాలనుకుంటున్నావా? అపరాధమే అలాంటిది. ఏ మాత తన పుత్రునితో చెప్పుకోలేనిది. నన్ను ఒంటరిగా వదిలే పుత్రా. ఇక ఆ కరుణామయుడైన పరమేశ్వరులకు నా ఈ పిలుపు వినిపిస్తే వారు ఈ అపరాధాగ్నిని చల్లపరుస్తారు. ఇక అలా జరగనంత వరకు నేను ఇలాగే పశ్చాత్తాపాగ్నిలో దహించుకుపోవాలి. నేను ముందు కూడా అనేక మార్లు నీ నుండి ఈ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నువ్వు ఈ విషయంలో మౌనంగానే ఉండిపోయావు. అంటే నీకు నీ పుత్రుని వేదన చూసి బాధ కలగలేదా మాత? పుత్రుడు తన యొక్క మాతని వేదన ఇంకా దుఃఖంతో చూసిన ఎడల అప్పుడు అతని హృదయంలో కలిగే బాధని నువ్వు ఊహించలేవా మాత? నాకు చెప్పు మాత, నేను కూడా నీతో పాటు శివారాధన చేసి నీ ప్రాయశ్చిత్తంలో పాలు పంచుకుంటాను. వద్దు పుత్రా. ప్రాయశ్చిత్తం పాపం చేసిన వారు ఒంటరిగానే చేసుకోవాలి. ఎవరు అందులో పాలు పంచుకోలేరు. నేడు నేను ఇది తెలుసుకునే తీరతాను. నీ హృదయాన్ని నిరంతరం పీడిస్తూ ఉన్నటువంటి ఆ కంటకం ఏమిటి? నేడు ఆ రహస్యం నువ్వు చెప్పి తీరాల్సిందే మాత. తార యొక్క విలాప స్వరం అకస్మాత్తుగా ఆగిపోయింది స్వామి. ఇది తెలుసుకోవటానికి మనం తార వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. మేము ఆమె కరుణార్ద్ర పిలుపుకి సమాధానం కూడా ఇయ్యాలి కదా. అయితే పదండి స్వామి. తార యొక్క కరుణాగాథను వినడానికి నేను ఆతృతతో ఉన్నాను. నడుదేవి. నీ దుఃఖాన్ని దూరం చేయడానికి నేను నా ప్రాణాల్ని కూడా ఇవ్వటానికి సిద్ధం మాత. ఇప్పటిదాకా నీ కన్నీళ్లలోనే దాచుకుని ఉన్న ఆ సత్యమేమిటో కృపతోటి నాకు తెలియజేయి మాత. లేదు పుత్ర, లేదు. నాకు అంతటి సాహసం లేదు. నేను నీకు ఆ ఘోర సత్యాన్ని తెలియచేయలేను. తారా, మాత, మాత, నన్ను ఈ పాపబంధం నుంచి ముక్తురాల్ని చేయండి. నేను ఈ బాధని ఇంకా ఇంకా సహిస్తూ ఉండలేను. ధైర్యాన్ని వహించు దేవి తారా. లే. మేమిద్దరము నీ దుఃఖాన్ని తీర్చడానికే ఇక్కడ ప్రత్యక్షమయ్యాము. చెప్పు, నీకు దేని గురించి ఇంత దుఃఖం? పరమేశ్వరుల నుండి ఏదీ తాగదు. మాత, నేను నా పతికి విరుద్ధంగా ఘోర పాపాన్ని చేశాను. అందుకే ప్రాయశ్చిత్తము లేదు. ఈ పాపం నా హృదయాన్ని ఒక ముళ్ళులా మాటి మాటికి బాధిస్తూ ఉంది. దేవి తారా, ప్రాయశ్చిత్తానికై మార్గము లేనట్టి ఏ పాపము కూడా లోకంలో లేదు. నీ ఈ పాపంలో నువ్వు ఒంటరిదానవు కాదు. మా వలన పలుమార్లు రక్షించబడేటటువంటి మా శిరస్సు శోభను పెంపొందించేవాడైన చంద్రదేవుడు కూడా నీతో పాటు ఈ పాపంలో సమ్మిళితుడే. కానీ దాంతో నా అపరాధం తగ్గిపోదు కదా ప్రభు శివశంకర. తారా, ముందు మాకిది వివరంగా చెప్పు. ఏ పాపానికై ఇంతగా బాధపడుతున్నావు? అది ఎలా ప్రారంభమైంది? తారా, పార్వతీదేవికి అంతా వివరంగా చెప్పు. పాపాన్ని వెలుగులోకి తెస్తే పాపం యొక్క చీకటి కొంచెం తక్కువ అవుతుంది. హృదయ భారము తగ్గి తేలికవుతుంది. అత్రి అనసూయల పుత్రుడు సుకుమారచంద్రుడు నా స్వామి బృహస్పతి వద్దకు శిక్షణకు వచ్చినప్పుడు మొదటి దృష్టిలోనే నా చంచల మనస్సు చంద్రుని సౌందర్యానికి ఆకర్షితమైంది. చంద్రుడు చంచలుడే కదా.
ఇక అతని మనస్సు నా రూపానికి మోసపడింది. ఇంకా ఇంకా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామం గురుదేవా. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః 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 శివాయ. మాత, ఈ విధంగా చెంచల చంద్రుని ప్రథమ దృష్టి ప్రేమల కలయికతో నేను నా పతియడల విశ్వాసఘాతం చేయటే కాక దాంతోపాటు నా సతీత్వము కళంకితం చేసుకున్నాను. అందుకు పరిణామము నీ ఈ నిర్దోష పుత్రుడు బుధుడు. వద్దు మాతాశ్రీ, అలా అనవద్దు. సకల జగత్తుకి తెలుసు నేను దేవగురువు బృహస్పతి దేవి తారల పుత్రుడు బుధుడినని. ఇది విని నా హృదయం చిన్న భిన్నం అయిపోతోంది మాత. చెప్పు ఇది అసత్యమని, చెప్పు మాత ఇది అసత్యమని. శాంతించు బుధ. నీ మాత ఏ సత్యాన్నైతే ఆమోదించిందో ఆ సత్యాన్ని నీవు కూడా అంగీకరించాలి. ఇక యథార్థమేమంటే ఈ నిజం ఇప్పుడిక అందరికీ తెలిసిపోయింది. ఏమంటున్నారు పరమేశ్వర? అంటే ఈ నిజం అందరికీ తెలిసిపోయిందా? నీ జనకుడు చంద్రుడు ఆ కారణంగానే మాకు భయభీతుడై చంద్రబింబంలో దాగి ఉన్నాడు. పరమశివ, తమరికి ఈ వాస్తవం తెలియను కదా, మరి తమరు చంద్రుణ్ణి ఎందుకు దండించలేదు? నీకు చంద్రుని స్వభావం తెలియనిదా దేవి? అదే మేము చంద్రుణ్ణి మా శిరస్సుపై ధరించకుండా ఉంటే ఆ చంచల చంద్రుడు ఈ పాటికి ఇంకా ఎన్నెన్ని కథల్ని సృష్టించేవాడు. అయినా అపరాధిని దండించడం ఆవశ్యకం కదా స్వామి. అంటే తమరు అతన్ని ఈ విషయమై హెచ్చరించనే లేదా? చంచల చంద్రుడు మా నేత్రాల భాషని తెలుసుకోగలడు దేవి. కాదు స్వామి, చంద్రుడు తమరి కరుణని అనుచితంగా ఉపయోగిస్తున్నాడు. తమరు అతన్ని దండించటమే ఉచితం. అతని స్వభావమే చంచలము, సంయమనం లేనిదీను. అతడిని మేము ఎప్పటిదాకా దండిస్తూ ఉంటాం. దక్ష ప్రజాపతి ద్వారా శపించబడినప్పుడు మేమతనికి రోగ విముక్తి కలగడానికి సోమనాథ జ్యోతిర్లింగాన్ని స్థాపించాము. శ్రీ గణేశుని ద్వారా శపించబడినప్పుడు నువ్వు అతన్ని కరుణించావు. మరైనా కూడా అపరాధి చంద్రుడిని తమరు అదే రూపంలో శిరస్సుపై ధరించే ఉన్నారు. నేను చెబుతున్నాను, తమరు శాశ్వతంగా ఇక చంద్రుడిని త్యజించడమే ఉచితమైన పని. సముద్రమథన సమయంలో సముద్రం నుంచి వెలువడిన చంద్రుణ్ణి మా మస్తకం పైన ధరించి చంద్రశేఖరుడిగా మారుటకు మేము వాగ్దానం చేశాం. మేము ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాము దేవి. కాని నేడు చూడండి, నిర్లజ్జతో చంద్రుడు తమ శిరస్సు నుండి పారిపోయాడు. నిర్లజ్జుడైన పతితుడైన కళంకితుడైన అపరాధి అయిన చంద్రునికి తోడుగా నిలిచే వాగ్దానం మేము నిలబెట్టుకుంటాము దేవి. కానీ ఆ అపరాధి చంద్రుడు నా మాత పవిత్రతతో ఆటలాడుకున్నాడు. అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాను పరమశివ. నేను అతడికి శాపాన్ని ఇచ్చి అతన్ని దండిస్తాను. ఆ లజ్జాహీనుడికి దండన అవశ్యం విధిస్తాను. నువ్వు అలా చెయ్యరాదు బుధ. అపరాధి అయినప్పటికీ కూడా చంద్రుడు నీకు జనకుడు, ఇంకా జన్మధాత్రి తల్లివలనే ఆదరణీయుడు. పైగా శాపాన్ని ఇచ్చే శక్తి కఠోర తపస్సుతోటే సంప్రాప్తిస్తుంది. ఈ సమయాన నువ్వు శాపాన్ని ఇచ్చే స్థితిలో లేవు బుధ.
అందుకే చంద్రునికి శాపాన్ని ఇచ్చి దండించే యోచనని త్యజించు. మరి నేను ఏం చేయను పరమశివ? నేడు ఈ కఠోర సత్యం తెలిసిన పిదప ఆ బాధతో నేను నా తల్లి వలె వ్యాకుల పడుతూ ఉన్నాను. ఈ వ్యాకులత నుండి నాకు విముక్తిని కలిగించండి. ధన్యుడా దేవగురువు బృహస్పతి. ఆయనకి అన్ని విషయాలు తెలిసి ఉండి చంద్రుడు తారలకి శాపాలని ఏలేదు. ఈ మహనీయత కారణంగానే బృహస్పతికి దేవగురువు స్థానం సంప్రాప్తించింది.